హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నిష్పత్తి మరియు అనుపాతం అనే 6th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి 12వ లెసన్ నిష్పత్తి మరియు అనుపాతం అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం 11 లెసన్స్ డిస్కస్ చేసాం. ఇది లాస్ట్ లెసన్. దీంతో మనకి 6th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది 2023కి సంబంధించి. సో ఇక మనం పరిచయం కనుక చూసుకుంటే నిష్పత్తి అనుపాతం గురించి బేసిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనకు ఉంటాయి. ఇవి మనకి తర్వాత క్లాసెస్లో సమ్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. చూస్తే కనుక మన దైనందిన జీవితంలో చాలాసార్లు ఒకే పరిమాణంలో ఉన్న రాసులను పోల్చవలసి వస్తుంది. ఉదాహరణకు అవని మరియు షారి స్క్రాప్ నోట్బుక్ కోసం పువ్వులను సేకరించారు. అవని 30 పువ్వులు సేకరించగా షారి 45 పువ్వులను సేకరించాడు. కాబట్టి షారి అవని కంటే 45 - 30 = 15 పువ్వులు ఎక్కువగా సేకరించాడని మనం చెప్పవచ్చు. అలాగే రహీం యొక్క ఎత్తు 150, అవని ఎత్తు 140 సెంటీమీటర్లు అయితే సో రహీం అవని కంటే 10 సెంటీమీటర్లు ఎక్కువ ఎత్తున్నాడని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఏవైనా ఒకే ప్రమాణాలు కలిగిన, అంటే సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్, లేదా ఇప్పుడు పువ్వులు ఉంటే పువ్వులు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ పువ్వులను తీసుకున్నారు, అంతేగాని పువ్వుల్ని పండ్లని తీసుకొని పోల్చలేదు. పువ్వుల్ని పువ్వులతోనే పోల్చారు. సెంటీమీటర్స్ని హైట్ని సెంటీమీటర్స్ హైట్తోనే పోల్చారు. ఇలాగ మనకి ఒకే ప్రమాణాలు కలిగిన రాసుల్ని పోల్చడాన్నే మనకి ఈ యొక్క లెసన్లో ఉంటుంది. సో అలాంటి రాసుల్ని పోల్చవలసి వచ్చినప్పుడు ఈ నిష్పత్తి అనుపాతం అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ చూసుకుంటే మిడతల యొక్క పొడవు సాధారణంగా 4 సెంటీమీటర్ల నుండి 5 సెంటీమీటర్లు ఉంటుందట. చీమల పొడవు కొన్ని మిల్లీమీటర్లు. మిడతల పొడవుకు సరిపోయేలా ఎన్ని చీమలు ఒకదాని వెనుక ఒకటి ఉండొచ్చో కనుక్కోవడానికి ప్రయత్నిస్తే పోలిక మంచిది. అంటే ఇప్పుడు చీమలకి మిడతలకి పోలిక మనం కనుక్కోవడం అంటే ఇప్పుడు మిడతలకి మనం కనుక్కోవచ్చు. చీమలకి ఇప్పుడు మిడత సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ నుంచి 5 సెంటీమీటర్స్ ఉంటాయి. ఇప్పుడు అంత పొడుగు చీమలు అంటే ఒకదాని వెనుక ఒకటి ఇలా చీమలు ఉన్నాయనుకోండి, ఇక్కడ చూసారా, ఒకదాని వెనుక ఒకటి ఎన్ని చీమలు ఉంటే సో దాన్ని ఆ హైట్తో మనం పోల్చవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఒక కారు ధర 2,50,000 ఇచ్చారు. మోటార్ బైక్ ధర 50,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన మనం లెక్కేసినప్పుడు 2 లక్షల వ్యత్యాసం అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే బైక్ ధర కారు ధరకి అంటే సో కారు ధర బైక్ ధర 5 రెట్లు చేస్తే కారు ధర అనేది వస్తుంది. ఈ విధంగా మనం వాటిని పోల్చవచ్చు అనమాట మన నిత్య జీవితంలో. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏవైతే రాసుల్ని వాటి మధ్య ఉండే వ్యత్యాసాన్ని భాగహారం ద్వారా పోలుస్తూ ఉన్నామో దాన్ని మనం నిష్పత్తి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నిష్పత్తి అనే దానికి ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ చూసుకుంటే 2 పరిమాణాలను ఎన్ని రెట్లు అని పోల్చాము, ఈ పోలికను నిష్పత్తి అంటారు. సో నిష్పత్తిని ఇలా 2 డాట్స్ ఉన్న గుర్తుతో. సో ఇక్కడ దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈషా బరువు 25 కిలోలట. ఆమె తండ్రి బరువు 75 కిలోలు. తండ్రి బరువు ఈషా బరువు కంటే ఎన్ని రెట్లు ఎక్కువ అన్నారు. సో ఇక్కడ మనం నిష్పత్తితో పోల్చినప్పుడు కూడా ఆ పోలికకి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తండ్రి బరువుకు ఈషా బరువుకు ఎన్ని రెట్లు అని అడిగారు. సో తండ్రి బరువుకు ఈషా బరువు అనేది ఎన్ని రెట్లు అంటే 3 రెట్లు అని మనం చెప్పుకుంటాం. అలాగా మనకు ఒక్కొక్కసారి నిష్పత్తిలో ఇచ్చేటప్పుడు ఏది ఫస్ట్ అడుగుతున్నారా అనేది మనం చూడాలి. అంటే తండ్రి బరువు అడుగుతున్నారా, లేదా అంటే ఇక్కడ ఈషా బరువు అడుగుతున్నారా, అంటే ఏ స్టేట్మెంట్ ముందుంటే మనం ఆ నిష్పత్తిని ఫస్ట్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఇచ్చారు. సో ఇక్కడ తండ్రి బరువు ఎంత 75, ఈషా బరువు ఎంత 25. ఆ రెండింటికి భాగాహారం చేస్తే 3/1 వస్తుంది. అంటే ఇక్కడ 3:1 అనేది తండ్రి బరువుకి ఈషా బరువుకి 3 రెట్లు తండ్రి బరువు ఉన్నదని చెప్పుకుంటాం. సో ఇలా మనకి నిష్పత్తికి సంబంధించి ఉంటాయి. అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే మొసలికి బల్లి పొడవుకి నిష్పత్తి అడిగారు. అయితే ఇక్కడ మొసలి పొడవు అనేది మీటర్స్లో ఇచ్చారు. సో ఎప్పుడైనా సరే సెంటీమీటర్స్లో ఉంటే సెంటీమీటర్స్లోనే ఉండాలి, మీటర్స్లో ఉంటే మీటర్స్లోనే ఉండాలి. ఆ నిష్పత్తి అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట, ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ 40 సెంటీమీటర్లు మీటర్స్లో ఉన్నదాన్ని సెంటీమీటర్స్లోకి మార్చుకుంటాం. 4 × 100 సో 40 సెంటీమీటర్స్. అలాగే 20 అనేది బల్లి యొక్క పొడవుకి సంబంధించింది. సో 20 వేసుకుంటే 20:1గా మనం రాసుకోవచ్చు. సో 20:1 అనేది వాటి మధ్య నిష్పత్తి. సో ఎప్పుడైనా సరే మనం ఒకే ప్రమాణాల్లో ఉన్నప్పుడు మాత్రమే రాసుల్ని పోల్చగలం. మీటర్స్లో ఉన్నప్పుడు, సెంటీమీటర్స్లో ఉన్నప్పుడు, అలా మనం వేరువేరు ప్రమాణాలు అనేవి ఉన్నప్పుడు
మార్చలేమని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక పెన్సిల్ యొక్క పొడవు 18 సెంటీమీటర్లట, దాని వ్యాసం అనేది 8 మిల్లీమీటర్లట. పెన్సిల్ యొక్క వ్యాసము మరియు దాని పొడవు యొక్క నిష్పత్తి ఎంత అంటున్నారు. అంటే ఇక్కడ సెంటీమీటర్స్ ఉన్నాయి, ఇక్కడ మిల్లీమీటర్స్ ఉన్నాయి. ఈ సెంటీమీటర్స్ని కూడా మిల్లీమీటర్స్లోకి మార్చేసుకుంటాం. అంటే 180 ఇంటూ 10 118 ఇంటూ 10 చేస్తాం, 180 వస్తుంది. ఎందుకంటే ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ కాబట్టి ఇక్కడ మిల్లీమీటర్స్లోకి మార్చుకుంటున్నాం కాబట్టి 10తో ఇంటూ చేస్తాం. సో ఇక్కడ 180 సెంటీమీటర్స్ 180 మిల్లీమీటర్స్ 8 మిల్లీమీటర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటికి మనం నిష్పత్తి కడితే 8/180. ఇక్కడ అదే అడిగాము, ఇంతకుముందు చూసాం కదా. దేనికి అడుగుతున్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. పెన్సిల్ యొక్క వ్యాసానికి అంటే వ్యాసం ఫస్ట్ రాసుకోవాలి, దాని పొడవుకి నిష్పత్తి అడిగాడు. సో పొడవు అనేది కింద రాసుకుంటాం. లేదు పొడవుకి వ్యాసానికి అడిగితే పొడవు పైన రాసుకుంటాం, వ్యాసం అనేది కింద రాసుకుంటాం. అంటే భిన్నానికి పైన కిందన అనమాట. సో ఆ విధంగా ఏ నిష్పత్తి ఫస్ట్ అడిగాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంగారు పడి చేసేస్తారు. ఎవరి వయసు ఫస్ట్ అడిగాడు అంటే ఎవరి నిష్పత్తి ఫస్ట్ అడిగాడు, ఎవరి నిష్పత్తి తర్వాత అడిగారు అనేది గమనించలేరు. సో అక్కడ చాలా తప్పులు జరుగుతూ ఉంటే చూసుకోవాలి. ఈ విధంగా మనకి నిష్పత్తులు అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ విభిన్న పరిస్థితుల్లో ఒకే నిష్పత్తి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఒక గది పొడవు 30 మీటర్స్, వెడల్పు 20 మీటర్స్. కాబట్టి పొడవు మరియు వెడల్పు యొక్క నిష్పత్తి ఎంత అని అడిగారు. సో ఇక్కడ మీటర్స్ 0 పోతుంది, అంటే 3:2. సో 3:2 అనేది ఆ నిష్పత్తి అవుతుంది. అలాగే 24 బాలురికి మధ్య నిష్పత్తి అడిగారు. సో ఇక్కడ మనం చూసుకుంటే 3:2, 8 2s 8 3s 3:2 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి 3:2 అనేవి వచ్చాయి కాబట్టి ఇక్కడ 30:20, 24:16 రెండు కూడా 3:2కి యొక్క నిష్పత్తికి సమానం అయ్యాయి అన్నమాట. సో వీటిని ఏమంటామంటే తుల్య నిష్పత్తులు అని అంటాం. సో ఇక్కడ ఈ రెండు నిష్పత్తులు సమానం అయ్యాయి కదా, వాటిని తుల్య నిష్పత్తులు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్కి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సమ్ చూసుకుంటే, రవి రాణి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారట. వాళ్ళిద్దరూ 2:3 నిష్పత్తిలో డబ్బులు పెట్టారు. అంటే సపోజ్ 2 వంతులు రవి పెడితే రాణి ఒక 3 వంతులు డబ్బు పెట్టిందనమాట. 1 సంవత్సరం తర్వాత లాభం 4 లక్షలు వచ్చిందట. సో ఇప్పుడు 4 లక్షల్లో ఎవరెవరు ఎంత తీసుకోవాలంటే, రవి తక్కువ పెట్టాడు కాబట్టి రవి తక్కువ తీసుకుంటాడు, రాణి ఎక్కువ పెట్టింది కాబట్టి రాణి ఎక్కువ డబ్బులు అనేది తీసుకుంటుంది. సో దాన్ని ఎలా మనం విడదీస్తాము ఆ 4 లక్షలు అంటే, ఫస్ట్ మనకి మొత్తం నిష్పత్తి యొక్క పదాలని మనం కలిపేస్తాం. అంటే 2 + 3 = 5గా రాసుకుంటాం. ఇప్పుడు మనకి 2 + 3 = 5, మొత్తం భాగాలు 5. అందులో 2 భాగాలేమో రవివి, 3 భాగాలేమో రాణికి వస్తాయన్నమాట. మొత్తం 5 భాగాల్లో రవికి 2, రాణికి 3 భాగాలు అనేవి వస్తాయి. సో మొత్తం ఎంత మనకి ఇక్కడ చూడండి, మొత్తం లాభం 500 అయింది అనుకోండి. అప్పుడు 2/5 × 500 అనేది వేస్తాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 500. సో 2 × 100 200 అనేది అవుతుంది. అంటే రవికి 200 లాభం వస్తుంది. ఒకవేళ 3/5 లాభము 500 అనుకోండి, 3/5 × 500 లాభం అయితే 5 1 500. సో 300 రాణి లాభము పొందుతుంది. సో ఇక్కడ మనకి కానీ లాభం ఎంత అన్నాడు, 4 లక్షలు అని ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ 2/5 × 4 lakhs అనేది వేస్తాం. క్యాన్సిల్ చేస్తే 1,60,000 వస్తుంది. ఇక్కడ 3/5 × 4 లక్షలు వేస్తాం. క్యాన్సిల్ చేస్తే 2,40,000 వస్తుంది. ఈ విధంగా మనకి 2:3 నిష్పత్తి ఆర్ 4:6 నిష్పత్తి ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే, మనం ఆ యొక్క నిష్పత్తిలో ఉన్న భాగాలు మొత్తం కలిపేసి ఎవరికి ఎంత భాగము అనేది మనం డివైడ్ చేస్తామన్నమాట. అలా మనకి చాలా సమ్స్ అనేవి ఎగ్జాంపుల్స్లో ఉంటాయి, చూద్దాము. ఇక్కడ దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు 50 15 మీటర్లు. వాటి యొక్క నిష్పత్తులు కనుక్కోమన్నారు. సో 50/15 అనేది చేస్తాం. మనం క్యాన్సిల్ చేసినట్టయితే 5 10 50, 5 3 15, అంటే 10:3 అనేది వాటి యొక్క నిష్పత్తి అనేది అవుతుంది. అలాగే 90 సెంటీమీటర్లు నుంచి 1.5 మీటర్లు నిష్పత్తిని కనుగొనండి అన్నాడు. ఇక్కడ
అయితే సెంటీమీటర్స్లో అన్నా ఉండాలి లేదా మీటర్స్లో అన్నా ఉండాలి. కాబట్టి ఇక్కడ 1.5 మీటర్స్ అంటే 1 మీటరు 50 సెంటీమీటర్లు అని. 1 మీటర్ అంటే ఎంత 100 సెంటీమీటర్లు. ఇక్కడ 5 ఉందంటే 50 సెంటీమీటర్లు అని. సో 150 అంటే 90కి 150కి మనం నిష్పత్తి అనేది కడతాం. సో 3/5 అనేది వస్తుంది. అంటే 3:5 అనేది నిష్పత్తి అవుతుంది. సో ఇవన్నీ కూడా ఆ ఎగ్జాంపుల్స్కి సంబంధించినవే. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం తుల్య నిష్పత్తుల గురించి చెప్పుకున్నాం, అంటే సమాన నిష్పత్తుల గురించి చెప్పుకున్నాం. సో అలా మనకి సమాన నిష్పత్తి రావాలి అంటే సపోజ్ ఇక్కడ 2/3 ఉన్నది చూడండి. ఈ 2/3ని లవాన్ని అంటే 2/3లో లవాన్ని హారాన్ని ఒకే అంకెతో కనుక మనం ఇంటూ చేసినట్టయితే, సో ఒకే సంఖ్యతో కనుక మనం ఇంటూ చేసినట్టయితే మనకి తుల్య నిష్పత్తులు అనేవి వస్తాయి. సపోజ్ 3తో ఇంటూ చేయండి పైన కింద. 2 3 6, 3 3 9. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయండి. 3 2 6, 3 3 9. 2/3 వచ్చింది కదా. అంటే మనం ఏ యొక్క నిష్పత్తిని అయితే పైన కిందన లవాన్ని హారాన్ని ఒకే సంఖ్యతో గుణించినట్టయితే మనకి సమాన నిష్పత్తులు అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఎగ్జాంపుల్సే కాబట్టి చూడండి. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ 12.1 గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 12.1 కనుక చూసుకుంటే ఒక తరగతిలో 20 మంది బాలికలు 15 మంది బాలురు ఉన్నారట. బాలికల సంఖ్య బాలురు సంఖ్య యొక్క నిష్పత్తి అడిగాడు. సో ఫస్ట్ బాలికలు అడిగాడు కాబట్టి మనం బాలికలు అడిగాడు కదా, 20:15 మంది బాలురు. సో చూడండి మనకి 5 ఎక్కంలో పోతుంది. 5 4 5 3 15. సో 4:3 అనేది వాళ్ళ మధ్య నిష్పత్తి అవుతుంది. అలాగే సెకండ్ వన్, తరగతిలోని మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అని అడిగారు. సో తరగతిలోని మొత్తం బాలికల సంఖ్యకు అంటే బాలికలు ఎంతమంది 20 విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత, మొత్తం విద్యార్థులు ఎంతమంది 20 + 15 35. సో 35 అనేది అవుతుంది. ఇప్పుడు మనం 5 ఎక్కంలో పోతే చూస్తే 5 4 5 7 35. సో 4:7 అనేది నిష్పత్తి అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే తరగతిలోని మొత్తం బాలికల సంఖ్యకు విద్యార్థుల సంఖ్యకు అన్నారు కాబట్టి ఎలా నచ్చితే అలా వేసేస్తారు. సపోజ్ ఇలాగ మనకి 35:20 అని వేసేస్తారు. కానీ అక్కడ ఎవరిది ముందు అడిగారు, బాలికలదా లేకపోతే తరగతిలోని మొత్తం విద్యార్థులదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల్లో 6 మంది ఫుట్బాలు, 12 మంది క్రికెట్, మిగిలిన వారు టెన్నిస్ ఇష్టపడతారట. వీరి యొక్క నిష్పత్తిని కనుగొనండి అన్నాడు. ఫుట్బాల్ని ఇష్టపడే విద్యార్థుల సంఖ్య మరియు టెన్నిస్ని ఇష్టపడే విద్యార్థుల సంఖ్య. ఫుట్బాల్ ఎంతమంది 12 మంది, విద్యార్థులు 6 మంది ఫుట్బాల్ కదా, 12 మంది క్రికెట్ అని అన్నారు. సో 6 12 6 18. సో 30లో మనకి 18 పోతే సో 12 అనేది అవుతుంది. ఇప్పుడు మనకి చూసుకుంటే 12 మంది టెన్నిస్ ఆడేవారు ఉన్నారు. ఇప్పుడు ఏమన్నారు, ఫుట్బాల్కి టెన్నిస్కి నిష్పత్తి కట్టమన్నారు. ఫుట్బాల్ 6, టెన్నిస్ 12 మంది, 6 1 6 అంటే 1:2 అనేది వారి యొక్క నిష్పత్తి అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, క్రికెట్ ఇష్టపడే విద్యార్థులు ఎంతమంది 12 మంది క్రికెట్, మొత్తం విద్యార్థులు మొత్తం 30 మంది, వీళ్ళు రెండింటికి కట్టమన్నాడు అనమాట, నిష్పత్తి అనేది కట్టమన్నాడు. సో 6 12 6 5 30 2:5 అనేది వారి యొక్క నిష్పత్తి అవుతుంది. అలాగే థర్డ్ వన్ చూసుకుంటే పటం చూడండి మరియు వీటి యొక్క నిష్పత్తిని కనుగొనండి అన్నారు. దీర్ఘచతురస్రాకారం లోపల త్రిభుజాల సంఖ్య నుండి వృత్తాల సంఖ్య. సో త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి 1 2 3. త్రిభుజాల సంఖ్యకి వృత్తాల సంఖ్య, వృత్తాలు 2 ఉన్నాయి. సో 3:2 అనేది నిష్పత్తి అవుతుంది. అలాగే దీర్ఘచతురస్రాకారం లోపల ఉన్న చతురస్రాల సంఖ్యకు అన్ని బొమ్మలకు. చతురస్రాలు ఎన్ని ఉన్నాయి 1 2 ఉన్నాయి. మొత్తం బొమ్మలు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 1 2 3 4 5 6 7. సో 2:7 అనేది దాని యొక్క నిష్పత్తి అవుతుంది. దీర్ఘచతురస్రాకారంలో అన్ని బొమ్మలకు వృత్తాల సంఖ్యకు. దీర్ఘచతురస్రాకారంలో అన్ని బొమ్మలకు అన్నాడు. సో ఫస్ట్ అన్ని బొమ్మలకు అన్నాడు కాబట్టి అన్ని బొమ్మలకు వృత్తాల సంఖ్య అని అన్నాడు. 1 2 2:7 అనేది అవుతుంది. నెక్స్ట్ నాలుగవది కనుక చూసుకుంటే హమీద్ మరియు అఖ్తర్ 1 గంటలో ప్రయాణించిన దూరము 9 కిలోమీటర్లు మరియు 12 కిలోమీటర్లట. హమీద్ యొక్క వేగానికి అఖ్తర్ యొక్క వేగానికి గల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు.
సో 4వది కనుక చూసుకుంటే 9:12. 3లో పోతే 3 3ల 3 4 9. సో 3:4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే 5వది క్రింది ఖాళీలను పూరించండి అని అన్నాడు. తుల్య నిష్పత్తుల లేదా ఏంటి అని అడుగుతున్నారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 3 ఎకంలో చూడండి 3 6ల 18, 3 5ల 15 అనుకుంటే, సో 3 ఎకంలో 3 5ల 15, 3 6ల 18 అనేది అవుతుంది. అలాగే ఇక్కడ 5, సో 5 ఇంటూ 2 చేయండి, 5 2 10, 6 2 12 అనుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ 10 12 ఉంది కదా. సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 5 6 ఉంది కదా, 5 5ల 25, 5 6 5ల 30, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా తుల్య నిష్పత్తులు, అంటే సమాన నిష్పత్తుల కిందే చెప్పుకోవచ్చు. ఈ క్రింది వాటి నిష్పత్తిని కనుగొనండి అని అన్నాడు. 81కి 108కి 81కి 108కి కనుక్కోమన్నారు. సో 3:4 అనేది అవుతుంది. అలాగే 98కి 63కి కనుక్కోమన్నారు. సో 14 9 క్యాన్సిల్ చేయడమే, ఇంకేం లేదు. నెక్స్ట్ కనుక 7th కనుక చూసుకుంటే ఈ క్రింది వాటి నిష్పత్తిని కనుగొనండి అన్నాడు. 30 నిమిషాలు గంటన్నర, గంట అంటే 60 నిమిషాలు కదా, మళ్ళీ ఇక్కడ ఒక అర ఉందంటే 30 నిమిషాలు, మొత్తం 90 నిమిషాలు. అంటే 30 నిమిషాలకి 90 నిమిషాలకి కట్టాలి. 0 0 3 1ల 3 3 9 అంటే 1:3 అనేది అవుతుంది. అలాగే 40 సెంటీమీటర్స్కి 1.5 మీటర్స్కి 1.5 మీటర్స్ అంటే 1 మీటరు 50 సెంటీమీటర్లని, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు, ఇంకా 50 మిగిలింది, అదే 50 సెంటీమీటర్లు 150 అంటే 40కి 150కి మనం కట్టాలంటే 4 0 0 క్యాన్సిల్, 4:15 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మిగతాయి కూడా సేమ్ అంతే. ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేసింది. వీటి నిష్పత్తిని కనుగొనండి. సో 1,50,000 ఈస్టు 50,000 అని అన్నారు. మనం చూసుకుంటే 3:1 నిష్పత్తి అనేది వస్తుంది. అలాగే సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బు కూడా. సీమ సంపాదించే డబ్బు ఎంత? 1,50,000. ఆమె పొదుపు చేసే డబ్బు 50,000 కదా. సో దానికే కదా ఫస్ట్ మనం కట్టాము. నెక్స్ట్ చూసుకుంటే ఆమె పొదుపు చేసే డబ్బుకు ఆమె ఖర్చు చేసే డబ్బుకు 1,50,000లో 50,000 పొదుపు చేస్తుందంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతుందంటే 50,000కి 1,00,000 రూపాయలకి కట్టమన్నారు. 1:2 అనేది అవుతుంది. నెక్స్ట్ 9వది కనుక చూసుకుంటే 3,300 మంది విద్యార్థులు ఉన్న ఒక స్కూల్లో 102 మంది టీచర్లు ఉన్నారు. టీచర్ల సంఖ్య మరియు విద్యార్థుల సంఖ్య యొక్క నిష్పత్తి. టీచర్ల సంఖ్య 102, 3,300 విద్యార్థులు. సో మనం క్యాన్సిల్ చేసుకుంటే 17:, సో 102 మంది విద్యార్థులు, టీచర్లు, 3,300 మంది విద్యార్థులు. మనం క్యాన్సిల్ చేస్తే 17:550 అనేది వస్తుంది. అంటే ఆ విధంగా నిష్పత్తి అనేది వచ్చింది. ఒక కళాశాలలో 4,320 మంది విద్యార్థుల్లో 2,300 మంది బాలికలట. వీటి నిష్పత్తి కనుగొనండి అన్నాడు. సో 4,320కి 2,300కి నిష్పత్తి కనుక్కోమన్నారు. 115:216 అనేది వస్తుంది. సెకండ్ వన్ బాలికల సంఖ్య నుండి బాలుర సంఖ్యకి. సో 2,300 బాలికల సంఖ్య. ఈ 4,320 నుంచి 2,300 అనేది మనం తీసేస్తాం. 0 2 0 2, సో 2020 అనేది వస్తుంది. వీళ్ళకి నిష్పత్తి కడితే మనకి 101:115 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అది కూడా అంతే. మొత్తం విద్యార్థుల సంఖ్యలో బాలుర సంఖ్య అడిగాడు. నెక్స్ట్ 11వది కనుక చూసుకుంటే ఒక పాఠశాలలో 1,800 మంది విద్యార్థుల్లో 750 మంది బాస్కెట్బాల్, 800 మంది క్రికెట్, మిగిలిన వారు టేబుల్ టెన్నిస్ ఎంచుకున్నారట. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ చేసాము, ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ సమ్లో చూసాము. సో సేమ్ ఆ మోడలే. నెక్స్ట్ చూసుకుంటే ఒక డజన్ పెన్నుల ధర 180 రూపాయలట మరియు 8 బాల్ పెన్నుల ధర 56 అట. ఒక పెన్ను ఖరీదు మరియు బాల్ పెన్ను ధరల నిష్పత్తి కనుగొనండి. ఒక పెన్ను
సో డజన్ పెన్నులు అన్నారు, అంటే 180/12 చేస్తాం. డజన్ పెన్నులు అంటే ఒక పెన్ను ఖరీదు కావాలి అని అనుకుంటే కనుక మనకి కనుక్కుంటాము. సో 2తో చేయండి, ఆర్ 12తో చేసుకోవచ్చు. 12 ఒకట్లు 12 ఐదులు 12 రెళ్ళ 12 ఒకట్ల 12 ఇంకా 6 ఉంటుంది, 12 ఐదుల అది 60. సో 15, ఒక పెన్ను ధర 15. ఇక్కడ మనకి ఏం అడిగాడు, ఒక పెన్ను ధర ఖరీదు మరియు బాల్ పెన్ను ధరల నిష్పత్తి 7, 15:7 అనేది అవుతుంది. సో బాల్ పెన్ను ధరలు ఎన్ని, 56 ధర, మొత్తం ధర 56. ఒక పెన్ను ధర ఎంత కావాలంటే 8/56 చేస్తాం, 7 ఉంటుంది. 15/15:7 అనేది అవుతుంది. ఈ వాక్యాన్ని పరిశీలించండి. హాల్ వెడల్పు పొడవు నిష్పత్తి 2:5. హాల్ యొక్క కొన్ని సాధ్యమైన వెడల్పులు మరియు పొడవుల్ని చూపించే దిగువ పట్టిక పూర్తి చేయండి అని అడిగాడు. సో 10, 25, 10 × 2 చేయి 20 వస్తుంది. 25 × 2 50 అనేది వచ్చింది. 10 4s are 40, 25 4s are 100 అనేది వస్తుంది. అదే ఆన్సర్ మనకి. నెక్స్ట్, శీల మరియు సంగీత మధ్య 20 పెన్నులను 3:2 నిష్పత్తిలో విభజించండి అని అన్నారు. సో మొత్తం భాగాలన్నీ 5 భాగాలు కదా, 20/5 అనేది చేస్తాం. సో 4 అనేది ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు, 5 భాగాలు. అందులో 3/5 భాగము శీలాది, అంటే ఇంటూ 20 చేస్తాం. 5 ఒకట్లో 5 నాలుగు అంటే 4 3 12, అంటే 12 పెన్నులు శీలావి, మిగతా 6 సంగీతవి, మిగతా 8 సంగీతవి. నెక్స్ట్ 15 చూసుకుంటే, తల్లి తన కుమార్తెలు శ్రేయ మరియు భూమిక మధ్య వారి వయస్సుల నిష్పత్తిలో 36 రూపాయలు పంచుకోవాలని కోరుకుంటుంది. ఒకవేళ శ్రేయ వయస్సు 15 సంవత్సరాలు మరియు భూమిక వయసు 12 సంవత్సరాలు, శ్రేయ భూమికలకు ఎంత వస్తుందో తెలియజేయండి అని అడిగారు. ఇప్పుడు వీళ్ళ వయసులు చూస్తే 15:12 అని ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈ 2 భాగాల్ని కలిపేయండి, 27 అనేది వస్తుంది. సో ఇది కూడా ఇందాక సేమ్ మనం లాభము ఎంత అని చేసిన ఎగ్జాంపుల్ లాంటిది. ఇప్పుడు 15 సంవత్సరాలు 15:12 అని అర్థం వస్తుంది. ఈ 2 భాగాల్ని కలిపేయండి, 27. సో 27 భాగాల్లో 15 భాగాలు అనేవి శ్రేయవి. సో ఇంటూ 36 కదా, మనం ఇచ్చింది 36 కాబట్టి దాన్ని పంచుకోవాలి. 9తో చేస్తే 9 4 9 3 3 1 3 5 5 4 20, అంటే 20 రూపాయలు శ్రేయకి వస్తాయి. అలాగే భూమిక కనుక చూసుకుంటే 12/27 × 36, ఇది కూడా అంతే. 9 3 9 4 3 1 3 4 4 4 16. సో 16 అనేవి భూమికకి వస్తాయి. నెక్స్ట్, ప్రస్తుత తండ్రి వయస్సు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుడి వయస్సు 14 సంవత్సరాలు, వీటి నిష్పత్తిని కనుక్కోండి అని చెప్పి అన్నాడు. సో 7తో చేస్తే 7 రెళ్ళు 7 6 42, 2 1 2 3, 3:1 అనేది వారి యొక్క నిష్పత్తి అవుతుంది. అలాగే తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు మరియు కుమారుడి ప్రస్తుత వయస్సు అని చెప్పి అన్నారు. ఇది ఎంత వచ్చింది, 3:1 నిష్పత్తి వచ్చింది. అదే కదా మనకి 3:1 నిష్పత్తి. తండ్రి వయస్సుకు కుమారుడి వయసు నిష్పత్తి కొడుకు వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే తండ్రి వయసు ఎంత, 42 సంవత్సరాలు, కుమారుడి వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వారి యొక్క నిష్పత్తి ఎంత ఉంటుంది అని అడుగుతున్నారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే బి కదా, క్యాన్సిల్ చేసుకుంటే, సో ఇక్కడ మనకి చూసుకుంటే 42:12కి మన తండ్రి వయసుకు కుమారుడి వయసు నిష్పత్తి కొడుకు వయసు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అన్నారు. సో 42 సో అంతే, 42 × 12 చేస్తాము, 6 12, సో 7:2 అనేది అవుతుంది. నెక్స్ట్, తండ్రి వయస్సు 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత కొడుకు వయస్సు. సో తండ్రి వయసు ఎంత,
42 కదా, 10 సంవత్సరాల తర్వాత అంటే 52 సంవత్సరాలు అవుతుంది. కొడుకు వయసు 14 కదా, 10 సంవత్సరాల తర్వాత అంటే 24 అనేది అవుతుంది. సో క్యాన్సిల్ చేసుకుంటే మనకి 13:6 అని వస్తుంది. సో 4తో చేసుకుంటే 4 1s 4, ఇంకా 1 ఉంటుంది కదా 12, 4 3s 12, అలాగే 4 6 24, 13:6 అనేది అవుతుంది. తండ్రి వయసు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి వయస్సుకు కొడుకు వయస్సు. తండ్రి వయస్సు ఎంత? 30 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి వయసుకు కొడుకు వయసు ఎంత? 14 అనుకోండి. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే నెక్స్ట్ అనుపాతం కనుక చూసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. రాజు టమాటాలు కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్ళాడట. ఒక దుకాణదారుడు 5 కిలోగ్రాముల టమాటాల ధర 40 అని చెప్పాడు. మరో దుకాణదారుడు 6 కిలోగ్రాముల ధరను 42 అని ఇచ్చాడట. సో ఇప్పుడు అతను ఏం చేయాలి? ఏ దుకాణదారుడి నుంచి కొనుగోలు చేయాలి అని అతను తేల్చుకోలేకపోతున్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అలాంటి ఎగ్జాంపులే. భూమిక వద్ద 28 గోళీలు, విని వద్ద 180 పువ్వులు ఉన్నాయట. వారిద్దరూ వాటిని పంచుకోవాలనుకున్నప్పుడు భవిక 14 గోళీలను విని 9 పువ్వులను భవికకి ఇచ్చారట. సో ఇలా మనకి చూసుకుంటే కానీ విని సంతృప్తి చెందలేదు. తనకు భవిక ఇచ్చిన గోళీల కంటే తాను భవికకు ఎక్కువ పువ్వులు ఇచ్చానని ఆమె భావించింది. సో ఇక్కడ ఎలా అంటే ఒకే రాసుల్ని ఎందుకు పోల్చుతాము అంటే వాటి మధ్య ఈ విధమైన వ్యత్యాసం రాకుండా పోల్చుతూ ఉంటాం. ఇక్కడ 28 గోళీల్లో 14 గోళీలను వినికి ఇచ్చిందని పూజ వివరించింది. అంటే ఇక్కడ చూడండి 14:28 మొత్తంలో 14 ఇచ్చింది. అంటే 1:2. మొత్తం 180 పువ్వుల్లో 90 పువ్వులు ఇచ్చేసింది. అంటే ఇక్కడ కూడా 1:2. అంటే రెండు నిష్పత్తులు కూడా ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి కరెక్ట్గానే పంపిణీ జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇద్దరు స్నేహితులు ఆష్మా మరియు ఫంకూరి హెయిర్ క్లిప్స్ కొనడానికి మార్కెట్కి వెళ్ళారట. వారు 30 రూపాయలకి 20 హెయిర్ క్లిప్పులు కొనుగోలు చేశారట. ఆష్మా 12 రూపాయలు, ఫంకూరి 8 రూపాయలు ఇచ్చిందట. వారి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత 10 హెయిర్ క్లిప్లు ఇవ్వమని ఆష్మా ఫంకూరిని కోరిందట. కానీ ఫంకూరి మాట్లాడుతూ నేను ఎక్కువ డబ్బు ఇచ్చాను కాబట్టి నేను మరిన్ని క్లిప్లను పొందాలి. నువ్వు 8 హెయిర్ క్లిప్లు పొందు, నేను 12 హెయిర్ క్లిప్లు పొందాలి అని చెప్పారట. ఇప్పుడు వాళ్ళ మధ్య నిష్పత్తి చూసుకుంటే 12:18 రూపీస్ ఇచ్చారు వాళ్ళు. అంటే 3తో చూడండి 2తో 6తో చూడండి 6 రెళ్ళు 12, 6 3 18. సో 2:3 నిష్పత్తిలో వాళ్ళు పంచుకోవాల్సి ఉంటుంది. సో 8 12 అనేది చూసుకుంటే ఖచ్చితంగా 2:3 నిష్పత్తిలో వాళ్ళు పంచుకోవడానికి అవకాశం ఉన్నది. అంటే ఈ యొక్క నిష్పత్తిని పంచుకోవడం అంటే మనకి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, దాన్ని బట్టి అర్థం చేసుకుందాం. రాజ్ 15 రూపాయలకి 3 పెన్నులు కొనుగోలు చేశాడు మరియు అను 50 రూపాయలకి 10 పెన్నులు కొనుగోలు చేసిందట. ఎవరి పెన్నులు ఖరీదైనవి అని అడుగుతున్నారు. సో నిష్పత్తిని కనుక్కోండి. 15కి 50కి నిష్పత్తిని కనుక్కోండి. మనకు చూసుకుంటే 5తో పోతే 5 3 5 10 50, 3:10. అలాగే డబ్బులకి కనుక నిష్పత్తి కడితే 3:10 అనేది అవుతుంది. ఇక్కడ మనకి రెండు సమానం అయిపోయాయి అనమాట. రెండు నిష్పత్తులు కూడా సమానం కాబట్టి ఇద్దరు పెన్నుల్ని ఒకే ధరకి కొనుగోలు చేశారు. ఎవరివి ఖరీదైనవి కాదు. అలాగే రహీమ్ 2 కిలోల యాపిల్స్ని 180 రూపాయలకి విక్రయిస్తున్నాడట. రోషను 4 కిలోల యాపిల్స్ని 360కి విక్రయిస్తున్నాడట. సో ఎవరి యాపిల్స్ ఖరీదైనవి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ యాపిల్స్ మధ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిష్పత్తిని కనుక్కుందాం. 360 0 క్యాన్సిల్ 1 2 1:2 నిష్పత్తిలో. ఇప్పుడు 2:4కి నిష్పత్తి కడితే 2 ఒకటిలో 2 రెళ్ళు అంటే 1:2. సో ఇక్కడ రెండు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి 2 యాపిల్స్ ఒకే ధరకి విక్రయిస్తున్నారు. ఇలా మనకి ఎప్పుడైతే రెండు నిష్పత్తులు సమానంగా ఉంటాయో వాటిని మనం అనుపాతంలో ఉన్నాయి అని చెప్తూ ఉంటాం. దానికి ఇలా మనకి అంటే నార్మల్గా నిష్పత్తికి ఇలా 2 చుక్కలు సూచిస్తాం కదా, అనుపాతానికి ఇలా 4 చుక్కలు అనేవి సూచిస్తూ ఉంటాము. సో ఇవి రెండు నిష్పత్తులను సమానం చేయడం అనే దాన్ని తెలియజేస్తాయి అన్నమాట.
ఇక్కడ చూడండి 3, 10, 15, 50 అనుపాతంలో ఉన్నాయని చెప్పవచ్చు. అంటే 3, 10 ఇస్టు 15, 50. అంటే ఇక్కడ పోల్చినప్పుడు కూడా ధరని ఒక దగ్గర ఇప్పుడు చూడండి ఇక్కడ యాపిల్స్ యొక్క నిష్పత్తిని ఒక దగ్గర పోల్చాము, కిలోల యొక్క నిష్పత్తిని ఒక దగ్గర పోల్చాం. సో అలా అది కూడా మనం కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. మనం ఒకవేళ రెండు నిష్పత్తులు సమానంగా లేనట్లయితే అప్పుడు అవి అనుపాతంలో లేవు అని మనం చెప్తూ ఉంటాం. సో రెండు నిష్పత్తులు కూడా అనుపాతంలో లేవంటాం ఒకవేళ సమానంగా కనుక లేకపోతే. అనుపాతంలో 4 పదాలు ఉంటాయి, వాటిని క్రమంలో తీసుకోవాలి. 4 రాసుల్లో మొదటి మరియు 4వ పదాలను అంత్య పదాలు అంటాం. సపోజ్ A:B ఈజ్ అ C:D అని తీసుకున్నామంటే ఈ ఫస్ట్ పదము లాస్ట్ పదం ఏదైతే ఉన్నావో వీటిని అంత్య పదాలు అని చెప్తూ ఉంటాం. మధ్యలో రెండవ పదము మూడవ పదం ఉన్నాయి కదా, వీటిని మధ్యమాలు అని చెప్తామన్నమాట. సో వీటిని మధ్యమాలని, వీటిని అంత్య పదాలు అని చెప్తూ ఉంటాం. ఉదాహరణకి ఇక్కడ మనకు చూసుకుంటే 35:70 2:4లో 35, 70 అనేవి 35, 70, 2, 4 అనేవి 4 పదాలు. ఈ 35, 4 అనేవి అంత్య పదాలు అవుతాయి. 72 అనేవి మధ్యమాలు అనేవి అవుతాయి. నిష్పత్తులు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నిష్పత్తులు 25 గ్రాములు, 30 గ్రాములు మరియు 40 గ్రాములు, 48 గ్రాములు అనుపాతంలో ఉన్నాయా అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం 25కి 30కి కడదాం. 5 5లో 5 6లో 30, 40కి 48కి అడిగారు. సో చూస్తే 40కి 48కి మనకు కట్టమన్నారు. ఇవి కనుక చూసుకుంటే 4 ఎక్కంలో చూద్దాము. 4 12, 4 10. 5 ఎక్కంలో 2 ఎక్కంలో చూస్తే 2 5, 2 6. సో 5:6, 5:6. సో ఈజీగా మనకి సరిపోయింది. కాబట్టి రెండు అనుపాతంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే 30, 40, 45, 60 అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా 30, 40 నిష్పత్తి 3:4 వచ్చింది. 45, 60 నిష్పత్తి 3:4 అనేది వచ్చింది. సో ఇక్కడ 3:4, 3:4 సమానం కాబట్టి రెండు అనుపాతంలో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది కూడా ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 12.2 కనుక చూసుకుంటే దిగువ పేర్కొన్న అనుపాతంలో ఉన్నాయో లేదో నిర్ణయించండి అన్నాడు. ఇందులో మొత్తం 6 ఉన్నాయి. నేను 2 చెప్తాను, మీరు మిగతావి చేయండి. సో 15, 45, 40, 120. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1లు, 4 3ల 12, 15 1లు, 15 3ల 45. సో 1:3, 1:3 వచ్చింది కాబట్టి ఇవి అనుపాతంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సపోజ్ 4:6, 8:12. 2తో చేస్తే 2 రెళ్ళు 2 3లు, 4 రెళ్ళు 4 3లు 12. సో 2:3, 2:3 వచ్చింది కాబట్టి ఇవి కూడా మనకు అనుపాతంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మిగతావి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ దిగువ పేర్కొన్న ప్రతి ప్రవచనముకు సత్యము లేదా అసత్యం రాయండి అన్నాడు. అంటే ఇవి కూడా అనుపాతంలో ఉన్నాయో లేవో మనం చూసుకోవాలి. 16:24, 20:30 అని ఇచ్చారు. క్యాన్సిల్ చేయండి. సో 16, 24, 4 4లు, 4 6లు, 2 రెళ్ళు 2 రెళ్ళు 4, 2 3లు 6. 5తో చూస్తే 5 4లు, 5 6లు, 2:3. సో ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది అనుపాతంలో ఉన్నాయి కాబట్టి ట్రూ అని చెప్పుకోవచ్చు. అలాగే 21:6, 35:10. సో ఇవి మనకి అనుపాతంలో లేవనే చెప్పుకోవచ్చు. చూద్దాము. 5 7ల 5 రెళ్ళ 10, అలాగే 3 రెళ్ళ 6, 3 7ల 21. ఇవి కూడా అనుపాతంలో ఉన్నాయి. ఇది కూడా ట్రూ అవుతుంది. అలాగా మీరు మిగతావి చెక్ చేయండి. నెక్స్ట్ దిగువ ప్రవచనములు సత్యమా అసత్యమా అని అడుగుతున్నారు. 40 వ్యక్తులు 200 వ్యక్తులు వారి మధ్య నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇవి మనం చూస్తే 40:200 అని అన్నారు. 0 0 క్యాన్సిల్ చేస్తాము. 0 0 క్యాన్సిల్ చేస్తాం. 4 1ల 4 5ల. సో 1:5 అనేది వచ్చింది. అలాగే 15:75 చూసుకుంటే 15 1లు 15 5లు.
ఇది కూడా మనకి 1:5 1:5 ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి అనుపాతంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మిగతావి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే అనుపాతంలో ఉన్నాయో లేవో మనం చెక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దిగువ నిష్పత్తులు ఒక అనుపాతమును ఏర్పరుస్తాయో లేదో తెలుసుకోండి. అలాగే నిష్పత్తులు ఒక అనుపాతమును ఏర్పరిచే మధ్య పదాలు మరియు అంత పదాలు రాయండి అని అన్నాడు. సో 25 సెంటీమీటర్స్, ఇక్కడ 1 మీటర్ అన్నాడు, దాన్ని సెంటీమీటర్స్లోకి మార్చుకుంటాం. సో ఎప్పుడైనా సరే ఇక్కడ పైన కూడా చూడండి, ఇక్కడ మీటర్స్ అన్నాడు, సారీ ఇవి కరెక్ట్గానే ఇచ్చాడు కదా, ఇక్కడ కూడా కరెక్ట్గానే ఇచ్చాడు, అవి ఓకే రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి 25 సెంటీమీటర్స్ అన్నాడు, 1 మీటర్ అన్నాడు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు కాబట్టి సెంటీమీటర్స్లోకి మార్చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, 1:4 అనేది అయింది. ఇప్పుడు 40:160 చూసుకుంటే 0 0 క్యాన్సిల్, 4 1 4 4, ఇది కూడా 1:4 అయింది. సో ఇవి అనుపాతంలో ఉన్నాయి. అలాగే వీటి యొక్క అంత్య పదాలు వచ్చేసి మనకి 25, సో 25 160 అనేది అవుతుంది. మధ్య పదాలు వచ్చేసి 1 40 అనేవి అవుతాయి. అలాగే ఇవి కూడా సేమ్ అంతే 39 60. సో అవి కూడా అనుపాతంలో ఉన్నాయో లేదో చూడాలి. ఒకవేళ ఉంటే అంత్య పదాలు మధ్య పదాలు అనేవి అవుతాయి. నెక్స్ట్ ఏకవస్తు పద్ధతి. సో ఏకవస్తు పద్ధతిలో ఏంటంటే మీరు ఒక 50 పెన్నులు, సో ఒక సపోజ్ చూడండి, ఒక 5 పెన్నులు 50 రూపాయలు పెట్టి కొన్నారు. సో 5 పెన్నుల ధర 50 రూపాయలు అయితే ఒక పెన్ను ధర ఎంత అని కనుక్కోవడానికి ఈ ఏకవస్తు మార్గం అనే దాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక వస్తువు యొక్క విలువను తర్వాత అవసరమైన వస్తువుల విలువను కనుగొనే పద్ధతినే ఏకవస్తు మార్గం అంటారు. అంటే ఫస్ట్ ఒక వస్తువు, ఇప్పుడు 50 పెన్నుల 5 పెన్నుల ధర 50 రూపాయలు అని ఇచ్చాడు, మీకు ఒక 15 పెన్నుల ధర కనుక్కోమంటుండే. అంటే 15 పెన్నుల ధర కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఒక పెన్ను ధర ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో అలా ఫస్ట్ ఒక వస్తువు యొక్క విలువను కనుక్కొని తర్వాత మనకు అవసరమైన వస్తువుల యొక్క విలువను కనుక్కోవడాన్ని ఏకవస్తు మార్గం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి 2 గంటల్లో 8 కిలోమీటర్లు ప్రయాణించారట, కృతి 6 కిలోమీటర్లు ప్రయాణించిందట. అలాగే 1 గంటలో 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే కృతి ఎన్ని గంటలు ప్రయాణించింది అంటున్నారు. సో ఇక్కడ 8 కిలోమీటర్లు 2 గంటల్లో ప్రయాణించిందంటే 1 గంటలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించి ఉంటుంది, 2 1 2 4 అంటే 4 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇప్పుడు 4 గంటల్లో ఎన్ని కిలోమీటర్లు అంటే 4 × 4 చేస్తామంటే 16 కిలోమీటర్స్ ప్రయాణించిందనమాట. అదే కృతి కనుక చూసుకుంటే 6 కిలోమీటర్లని 2 గంటల్లో ప్రయాణించింది. అంటే 1 గంటలో ఎంత ప్రయాణించిందంటే మనం ఇలా బై చేస్తాం, అంటే 2 1 2 3. సో 1 గంటలో 3 కిలోమీటర్లు ప్రయాణించింది, 1 గంటలో 3 కిలోమీటర్లు, 4 గంటల్లో 4 × 3 12, సో 12 కిలోమీటర్లు. ఈ విధంగా మనం అయితే ఏకవస్తు మార్గాన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసారు, క్యాన్ల జ్యూస్ ఖరీదు 210 అయితే 4 క్యాన్ల జ్యూస్ ఖరీదు ఎంత, 6 క్యాన్ల జ్యూసు 210 అన్నారు. ఇప్పుడు ఒక క్యాన్ జ్యూస్ ఎంత మనం కనుక్కోవాలి. సో 210/6 వేసుకున్నాం, క్యాన్సిల్ చేస్తే 35 అనేది వస్తుంది. సో 35 × 35 అంటే 1 క్యాన్ జ్యూస్. మనకు అలాంటివి ఎన్ని క్యాన్లు కావాలి, 4 క్యాన్లు కాబట్టి సో 4 అంటే 4 5 20, 4 3 12 15, సారీ 4 3 12 2 4 14, 140 అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ 12 పాయింట్ ఎక్సర్సైజ్ కనుక చూసుకుంటే 7 మీటర్ల వస్త్రం ధర 1470 రూపాయలు అయితే 5 మీటర్ల వస్త్రం యొక్క ఖరీదు ఎంత అని అడుగుతున్నారు. సో 7 మీటర్ల వస్త్రం ధర అంటే 1470 కదా. ఫస్ట్ 1 మీటర్ యొక్క వస్త్రం ధర ఎంతో చూద్దాం. 7 × 14 7 10 70 అంటే 210. ఇప్పుడు మనకి ఎన్ని మీటర్లు కావాలి, 5 మీటర్లు కావాలి, ఇంటూ 5 చేస్తాం, 5 0 0 5 1 5 5 2 10 అంటే 1050 అనేది 5 మీటర్లకు కావాల్సిన వస్త్రం ధర. ఏక్తా 10 రోజుల్లో 3000 సంపాదిస్తుందట, 30 రోజుల్లో ఎంత సంపాదిస్తుంది. 10 రోజుల్లో 3000 అంటే ఒక రోజులో ఎంత సంపాదిస్తుందో చూడాలి. సో ఒక రోజులో 300 సంపాదిస్తుంది. అలాంటి 30 రోజుల్లో ఎంత సంపాదిస్తుంది, 9000 సంపాదిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే
గడిచిన 3 రోజుల్లో 276 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లయితే ఒక పూర్తి వారంలో అంటే 7 రోజుల్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడుతుంది? సో ఇక్కడ చూసుకుంటే 276 మిల్లీమీటర్ల వర్షం 3 రోజుల్లో పడింది. అంటే ఒక రోజులో ఎంత వర్షం పడింది అంటే 3 9 3 6 సో 92 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇప్పుడు 7 రోజుల్లో ఎంత వర్షం పడింది అనడానికి 7 14 1 63 64 అంటే 64.4 సెంటీమీటర్స్ వర్షం పడింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 7 రోజుల్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడుతుందని అడిగాడు. నార్మల్గా 644 మిల్లీమీటర్స్ వస్తుంది. దాన్ని మనం సెంటీమీటర్స్లోకి కనుక మార్చామనుకోండి ఇంటూ 100 అనేది చేస్తాము, ఇంటూ 10 అనేది చేస్తాము. సో 64.4 అనేది వస్తుంది. నెక్స్ట్ 5 కిలోల గోధుమల ధర 91.50. 8 కిలోల గోధుమల ధర ఎంత అన్నాడు. సో 91.50/5 అనేది చేస్తాము. మనకి చూసుకుంటే క్యాన్సిల్ చేస్తాము. ఇంటూ 8 కిలోలు అన్నాడు కాబట్టి 8తో చేస్తాము. 146.40 అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే గత 30 రోజుల్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ పడిపోయిందట. ఉష్ణోగ్రత తగ్గుదల రేటు ఇలానే ఉంటే రాబోయే 10 రోజుల్లో ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు పడిపోతుంది అన్నారు. 30 రోజుల్లో 15 డిగ్రీలు సెల్సియస్ పడిపోయిందట. అంటే రోజుకి ఎన్ని డిగ్రీలు పడిపోయింది అనేది కనుక చూసుకుంటే 5 డిగ్రీలు పడిపోయింది. మనకి ఒక రోజుకి ఎన్ని డిగ్రీల సెల్సియస్ పడిపోయింది అంటే 15/30 అనేది చేస్తాం. హాఫ్ అంటే రోజుకి 1/2 డిగ్రీ సెల్సియస్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇలానే ఉంటే రాబోయే 10 రోజుల్లో ఎంత అంటే కనుక చూసుకుంటే ఇంటూ 10 అనేది చేస్తాం. 2 1 2 5 అంటే రాబోయే 10 రోజుల్లో 5 డిగ్రీలు తగ్గిపోతుంది. నెక్స్ట్ షైనా 3 నెలల కొరకు 15,000 అద్దె చెల్లించింది. ఒకవేళ నెలకు అద్దె అదే విధంగా ఉన్నట్లయితే ఒక మొత్తం సంవత్సరానికి ఆమె ఎంత చెల్లించాల్సి ఉంటుంది అని అడుగుతున్నారు. 3 నెలలకి 15,000 చెల్లించిందంట. అంటే ఒక నెలకి ఎంత 3 5 15 సో 5,000. ఒక నెలకి 5,000. ఒక మొత్తం సంవత్సరానికి ఎంత 12 నెలలు కాబట్టి 12తో చేస్తాం. సో 60,000 అంటే సంవత్సరానికి 60,000 అద్దె చెల్లించాల్సి ఉంది. నెక్స్ట్ 4 డజన్ల అరటి పండ్ల ధర 180. 4 డజన్లు అంటే 4 12 48. ధర అనేది ఇచ్చాడు. 90 రూపాయలకి ఎన్ని అరటి పండ్లు కొనవచ్చు అని చెప్తున్నారు. సో 2 డజన్ల అరటిపళ్ళు అనేవి కొనవచ్చు. ఇంకా అందులో మనం చేయకుండానే చెప్పేయచ్చు ఈజీగా. 72 పుస్తకాల బరువు 9 కిలోలట. అటువంటి 40 పుస్తకాల బరువు ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే 42 పుస్తకాల బరువు 9 కిలోలు అంటే 1 కిలో ఎంత అవుతుంది 8. సో 40 పుస్తకాల ధర అన్నాడు. సో 40/8 అనేది చేస్తాం. 8 1 8 5 40 అంటే 5 కేజీలు అనేది అవుతుంది. ఒక ట్రక్కు 594 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందట. ప్రయాణించడానికి 108 లీటర్ల డీజిల్ అవసరం అవుతుందట. సో ఫస్ట్ మనం 1 లీటర్ డీజిల్తో ఎంత కిలోమీటర్లు వెళ్తుందో చూడాలి. సో 108/594 పాయింట్స్లో ఒక వాల్యూ వస్తుంది. దాంతో మనం 1650ని ఇంటూ చేస్తే మనకి 300 అనేది వస్తుంది. అంటే 300 లీటర్లతో 1650 కిలోమీటర్లు వెళ్తుందన్నమాట. రాజు 10 పెన్నులను 150 రూపాయలకు కొనుగోలు చేశాడు. మనీష్ 7 పెన్నుల్ని 84కి కొనుగోలు చేశారట. ఎవరు చౌకగా కొనుగోలు చేశారు అని అడుగుతున్నారు. సో 150/10 అంటే ఒక పెన్ను ధర ఎంత 15. సో 84/7 7 1 0 7 2 0 ఒక పెన్ను ధర ఎంత 12. అంటే ఎవరు చౌకగా కొనుగోలు చేశారు అంటే మనీష్ అన్నమాట. నెక్స్ట్ అనీష్ 6 ఓవర్లలో 42 పరుగులు చేశాడట. అనూప్ 7 ఓవర్లలో 63 పరుగులు చేశారట. ప్రతి ఓవర్కు ఎక్కువ పరుగులు ఎవరు చేశారని 6 6 1 6 7 9 అంటే
ఎవరు ఎక్కువ పరుగులు చేశారు? 7 ఓవర్లలో 63 పరుగులు చేశారు కాబట్టి మనకి అనూప్ ఎక్కువ పరుగులు చేశాడు. ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి అంటే ఏవైతే రిపీటెడ్గా వస్తున్నాయో ఆ సమ్స్ మాత్రమే నేను వదులుతున్నానండి. మిగతా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నాను. సో ఇది మనకి యొక్క టాపిక్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.